ఇక్కడ పోచమ్మ అమ్మవారు గత 4 రోజుల నుంచి పాలు తాగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది యాక్చువల్‌గా ఏంది అంటే అమ్మవారికి రోజు మేము మహానైవేద్యం మధ్యాహ్నం పూట పెడుతూ ఉంటాము. మహానైవేద్యం పెట్టి అమ్మవారికి అన్నం పెట్టి రోజు నీళ్లు తాపిస్తాం. మన ధర్మంగా ఆమె తాగుతారా లేదా అనుకోకుండా రోజు మన సాంప్రదాయ ప్రకారం నీళ్లు తాపిస్తూ ఉంటాము. తాపిస్తుంటే మొన్న ఫస్ట్ రోజు ఏమైంది, అమ్మవారు పెట్టినప్పుడు గ్లాస్ నీళ్ళు మొత్తం తాగేశారు. సరేలే అని ఆ రోజు నేను వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఏం చేశాను, మళ్ళీ చెక్ చేయాలని చెప్పి కొబ్బరి నీళ్ళు పెట్టాను. కొబ్బరి నీళ్ళు తాగేసింది. నిన్న శుక్రవారం అభిషేకం చేసి అమ్మవారికి పాలు పట్టాం. పాలు కూడా తాగేటప్పటికి గుడి అధికారులకు చెప్పి వాళ్ళ నుంచి పిలిపించి వాళ్ళకు కూడా ఒకసారి చూపించి వాళ్ళు కూడా వచ్చి పాలు బట్టి అవన్నీ చేసిన తర్వాత జనాలకి చెప్పి చేసాం. ఓకే. అంటే 4 రోజుల నుంచి అమ్మవారు ఇక్కడ పాలు తాగుతున్నట్టు పాలు ఫస్ట్ రోజు వాటర్, రెండో రోజు నీళ్లు, నిన్నటి నుంచి మిల్క్ పైన. అంటే ఇది చూడడానికి ఎంతమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఇది చాలా రోజుల నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు. సిటీ నుంచి చాలా ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తున్నారు. చాలా సిటీ నుంచి కూడా వస్తున్నారు. అమ్మవారికి వచ్చి స్వయంగా వాళ్ళ చేతితోటి అమ్మవారికి పాలు తాపించి పట్టించి చూసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొంది వెళ్తున్నారు. అసలు ఇంతకీ ఇక్కడ ఈ గుడి ప్రతిష్ఠించి లేకుంటే స్వయంభూ వెలిసిందా, ప్రతిష్ఠించిందా? అసలు దీని గుడి చరిత్ర ఏంటి? గుడి చరిత్ర అంటే నేను వచ్చి టెంపుల్ 4 సంవత్సరాలు అయ్యింది. ఈ 4 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్లో నేను చేస్తున్నాను. క్రతువులు అంటే కార్యక్రమాలు, ఏ పండగకి ఏది ఉంది, ఏది చేయాలి అనే ఏ విధానంగా ఉందో అమ్మవారికి ఆ విధానంగా మనం చేస్తున్నాము. అమ్మవారు వచ్చి స్వయంభూ టెంపుల్. ఇది దగ్గర కొన్ని వందల సంవత్సరాల నుంచి అమ్మవారు అంటే ఉన్నారు. ఇది ఈ మధ్య టెంపుల్ కట్టి ఒక 15-16 సంవత్సరాల నుంచి ఉన్నారు. నేను 4 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్లో క్రతువు అనేది నిర్వహిస్తున్నాను. అంటే ఇక్కడ బోనాలు గిట్లా చేస్తారా? ఆ బోనాలు చేస్తారు. అందుట్లో ఈ గ్రామ ప్రజలు కూడా చెప్తూనే ఉంటారు. రాత్రి కూడా అమ్మవారు తిరుగుతున్నట్టు వాళ్ళు కూడా గ్రహించారు. చాలామంది వచ్చి చెప్పటం జరిగింది. మళ్ళీ అందుట్లో ఈ అమ్మవారు రోజు నేను సాయంత్రం పూట గుడి బంద్ చేసి వెళ్ళిపోతాను. పొద్దున వచ్చేటప్పటికి ఆ బట్టలు అన్నీ కింద పడిపోయి ఉంటాయి రోజు. అది స్వయంగా నేను చూశాను, నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. రోజు వచ్చి నేను స్వయంగా కడతాను. తాళం వేసింది నా దగ్గరే ఉంటుంది. తాళం వేసుకొని వెళ్ళిపోతాను. కింద పడిపోయి అవును. అమ్మవారు అదే భక్తులను చూడడానికి అని చెప్పేసి వాళ్ళ క్షేమాలను అమ్మవారు చూడటానికి గ్రామంలో రాత్రిపూట విహరిస్తూ తిరగటానికి వెళ్తారు. మళ్ళీ పొద్దున మనం వచ్చే టయానికి మనం వచ్చి మన గేటు తీసి గంట కొట్టగానే అమ్మవారు ఎక్కడున్న స్థానానికి వచ్చి కూర్చుంటారని మా నమ్మకం. అంటే ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ మీరే చేసేస్తారు ఇవన్నీ? అన్నీ నేనే చేసేస్తాను. అన్ని ఓపెనింగ్ క్లోజింగ్ నేనే చేసుకుంటాను. ఇప్పుడు అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంటుందండి? ప్రతిరోజు అలంకరించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పూజలు చేస్తుంటారు మీరు? పొద్దునే 6-6:30కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. పొద్దున్న రాగానే చిన్న అమ్మవారికి డైలీ అభిషేకం. శ్రీచక్రం ఉంది గుళ్ళో, కంచి నుంచి తెచ్చాము. దానికి రోజు శ్రీచక్ర సహస్ర కుంకుమార్చన నడుస్తుంటుంది. 11 భక్తులు వస్తారు. 11 గంటలకి మహానైవేద్యం అమ్మవారికి సమర్పిస్తాము. దాని తర్వాత గుడి తాళం వేసేసి మేము వెళ్ళిపోతుంటాం. శుక్రవారం రోజు ఒక్కరోజే పెద్ద అమ్మవారికి అభిషేకం చేసి చీర అనేది మారుస్తుంటాం. ఇక్కడ స్వయంభూ వెలిసిన అమ్మవారు ఎక్కడ ఉంది? ఫస్ట్ దొరికిన అమ్మవారు. ఓకే. అమ్మవారు ఇక్కడ భక్తులను వీళ్ళు మొత్తం శ్రావణ మాసంలో మొదటి వారంలో జరిగే బోనాల గురించే ముందుగానే అమ్మవారు వీళ్ళందరి గురించి అని చెప్పేసి వచ్చి ఇలా పాలు తాగుతూ అందరినీ ఆశీర్వదిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది అమ్మవారి ఆజ్ఞానండి. ఎందుకంటే భక్తులకు కూడా సంతోషమే, అమ్మవారి కృప అని మేము అనుకుంటున్నాం. మీరు ఇక్కడ ఇంతకాలంగా పనిచేస్తారు కదా, గత 4 సంవత్సరాలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అసలు ఇంత దగ్గర నుంచి అమ్మవారు పాలు తాగుతూ చూడడానికి మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అంటే యాక్చువల్గా నేను కూడా టెంపుల్కి వచ్చినప్పుడు కొన్ని సమస్యల మీదే వచ్చాను. ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే నేను ఏమేమి మొక్కుకున్నానో అవన్నీ ఫస్ట్ బయట వాళ్ళకన్నా నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ అమ్మవారితోటి. నేను ఫేస్ చేశాను. అమ్మవారికి నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఇట్లా ఉంది అని నేను చేశాను. అమ్మవారు అవన్నీ నాకు తీర్చింది. నేను భక్తుల గురించి కాదు, ఫస్ట్ నాకు గురించి చెప్తున్నాను. నేను ఏ కాడికి మనం రోజు పొద్దున పూట అభిషేకం చేస్తాం. 6-6:30కి అట్లా అభిషేకం చేస్తుంటాం చిన్నమ్మవారికి. అమ్మవారితోటి మనం చెప్పేదంతా అమ్మవారు ఆలకిస్తుందని నేను గ్రహిస్తున్నాను. పూజ అనేది మనం ఎంత చేసినా జనాలకి చూపించడానికి చేసాం. అమ్మవారితోటి మనం ఎంత మాట్లాడగలమో అంత మాట్లాడుతుంటే ఆమె మనం బాధ అనేది విని మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఆమె గ్రహించి మనం ఇంతవరకు ఆమె స్థానంలో మనం ఉన్నామని
నేను అనుకుంటున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి భక్తులు కూడా సంఖ్య పెరిగింది. వాళ్ళు కూడా వచ్చిన కోరికలు కానీ ఏది కానీ 100% నెరవేరి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు భక్తులు. ఈ త్రిశూలం ఇక్కడ ఉంది, ఇక్కడ లోపల ఉంది త్రిశూలం. చూపించాలి అది. ఇది త్రిశూలం కూడా వాళ్ళకి ఇక్కడ వాళ్ళు యుఎస్ వెళ్ళాలని ఎన్నో రోజుల నుంచి ఉండి చెప్పాను, అమ్మవారికి ఇట్లా చేసుకోండి, పూజ విధానం చేసుకోమంటే వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు సక్సెస్ అయ్యి యుఎస్ వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి అమ్మవారికి గురించి 2 కిలోలు పెట్టి వెండి చేయించి మనకి ఇక్కడికి అమ్మవారికి పంపించారు. ఆ ఫేస్ కూడా అమ్మవారి వెండితో కూడా ఫేస్ చేయించి భక్తులు సమర్పించారు అమ్మవారికి వాళ్ళ కోరికలు నెరవేరినందుకు. ఏదైనా భక్తులు ఇక్కడ ఏదైనా అనుకుంటే 100కి 100% జరుగుతుందని మనకి ప్రతి భక్తులు చెప్తున్నారు. స్వామి మేము ఇక్కడికి ఈ సమస్యతో వచ్చాం, ఈ సమస్య తీరిపోయింది, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్తుంటారు. ఆ వాళ్ళు చెప్పినందుకు కూడా మనం రోజు పూజ చేసినందుకు కూడా మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటామని ఆలోచన. అంటే ఇప్పుడు మనం అమ్మవారని పాలు తాగడం చాలా అరుదుగా చూస్తాం ఇలాంటివి. ఇది ఎక్కడన్నా మీరు ఇంతవరకు విని చూసిన? నేను గుంటూరు శ్యామలా నగర్లో లలితాదేవి పీఠంలో చేశాను. అక్కడ కూడా అమ్మవారు తాగడం జరిగింది.